శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆషాఢం వచ్చేసింది. ఈ ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ కూడా, అది శిశువు కానీ, బాల కానీ, యవ్వనవతి కానీ, లేదా ప్రౌఢ కానీ, వృద్ధ స్త్రీ కానీ, ఎవరైనా కానీ స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు పెద్దలు. దీనికి కారణం ఏమిటి అంటే 2-3 రకాల కారణాలు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుభకరంగా ఉండాలి, చెట్లు చేమలు పచ్చగా ఉంటాయి, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, వానలు పడుతూ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా ఇంటిలోకి వస్తుంది. దానివల్ల శరీరం కొంత అనారోగ్యానికి గురి అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా పనిపాటలతో ఉంటారు ఇంట్లో. వారికి కాళ్ళకి కానీ చేతులకి కానీ ఎక్కువగా శ్రమ కలిగేటటువంటి కాలం అన్నమాట. ఎందుకంటే నీళ్ళల్లో ఎక్కువ నానుతూ ఉండాలి, పని చేసుకుంటూ ఉండాలి. ఈ కారణాల వల్ల ఈ కాళ్ళకి సంబంధించి, చేతులకు సంబంధించి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఈ గోరింటాకు ఈ సమయంలో పెట్టుకున్నట్టయితే, ఎందుకంటే వానలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో గనక గోరింటాకు చేతులకు పెట్టుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియానంతటినీ కూడా అది నశింపజేస్తుంది. శరీరంలో మళ్ళీ వేడి పుట్టించి శారీరకమైన ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తుంది అనేది ఒక కారణం కాగా, ఇంకొక కారణం ఏమి చెప్తారు అంటే, పార్వతీదేవి గోరింటాకు చెట్టుకి ఒక వరాన్ని ఇచ్చింది. నిజానికి హిమవంతుడు ఇచ్చాడు వరం. గౌరీదేవి అక్కడే కదా పుట్టింది, హిమవంతునికి పుట్టింది కదా పార్వతీదేవి. అయితే పార్వతీదేవి రజస్వల అవుతుంది. ఈ కథ అందరికీ తెలుసున్నదే. హిమవంతుడు మేనక ఈ విషయాన్ని తెలుసుకొని గబగబా తోటలోకి వస్తారు. ఆమె తోటలో రజస్వల అవుతుందన్నమాట. అయితే పార్వతీదేవి యొక్క యోని నుంచి ఒక చిన్న రక్తపు బిందువు భూమి మీద పడి ఉన్న కారణం చేత వెంటనే ఆ రక్తపు బిందువు చెట్టుగా, గోరింట చెట్టుగా వచ్చేసింది. ఇది తెలుసుకుని హిమవంతుడు మేనక ఇద్దరు కూడా చాలా సంతోషించి తమ బిడ్డ రజస్వల అయింది అని చెప్పి ఎంతో ఉత్సాహంతో వస్తారు తోటలోకి. వచ్చేటప్పటికి గోరింట చెట్టు అడుగుతుంది, పార్వతీదేవి యొక్క అనుగ్రహం చేతనే నేను చెట్టుగా అయ్యాను, నాకు ఏదైనా వరాన్ని ఇవ్వండి అని అడిగితే, స్త్రీల యొక్క సుమంగళితనం వృద్ధి అవుతుంది నిన్ను ధరించడం వల్ల, ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో నిన్ను పెట్టుకోవడం వల్ల స్త్రీలకి ఈ అరచేతులు, అరికాళ్ళు కూడా చక్కగా ఎర్రగా పండి వారి యొక్క 5వతనం వృద్ధి చెందుతుంది అని చెప్పి ఈ హిమవంతుడు వరాన్ని ఇస్తాడనమాట. ఆ కారణంగా బాలలు, శిశువులు, వృద్ధులు ఎవరైనా సరే తమ యొక్క 5వతనం పెరుగుతుంది అనేటటువంటి ఆశతో చక్కగా ఈ గోరింటాకుని ధరిస్తారు. ఇది ఇంకొక కారణంగా తెలియజెప్తారు. ఏ కారణం వల్లనైనా మనకి పురాణ ఇతిహాసాలు చెప్పేటటువంటి కారణము కావాలి, అలాగే సైంటిఫిక్ రీజన్ హెల్త్ ప్రకారంగా దీని ప్రకారంగానూ మనకి గోరింటాకు కావాలి. చక్కటి ఔషధాల గుణాలన్నీ కూడా ఈ గోరింటాకులో ఉన్నాయి. ఈ గోరింటాకు పెట్టుకుంటే పిప్పిగోళ్ళు ఇవన్నీ కూడా సక్రమంగా అయిపోతాయి. అంటే ఆరోగ్యం మళ్ళీ మంచిగా అవుతుందన్నమాట. ఈ పిప్పిగోళ్ళు కానీ, ఈ వేళ్ల అంచులకు ఉన్నటువంటి నొప్పులు, బాధలు ఇవన్నీ తగ్గిపోతాయి. బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే శరీరంలో వేడిని పుట్టించి సమతౌల్యం చేస్తుంది. వాతావరణం మారుతుంది. అప్పటి వరకు వేడిగా ఉన్నటువంటి కాలం కదా వేసవి కాలం, ఇక అప్పుడు దగ్గర నుంచి ఈ వానాకాలం ప్రారంభమవుతుంది. దానికి శరీరం మళ్ళీ తట్టుకోవాలి కదా. ఇప్పటి వరకు వేడిగా ఉండి కాలిపోతూ ఉన్నటువంటి శరీరం ఒక్కసారిగా చల్లబడేటప్పటికి శరీరంలో అనేక రకాల మార్పులు వచ్చి ఏదైనా శారీరక సమతౌల్యత తగ్గి శారీరకమైన అనారోగ్యం రావచ్చు. మరి అలాంటి వాటన్నిటినీ కూడా ఈ గోరింటాకు చక్కగా నివారింపజేస్తుందన్నమాట. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి కాబట్టే స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకు ధరించాలి అని చెప్పి తెలియచెప్తూ నమస్కారం.